ఇండియా ఇజ్రాయెల్ ని సపోర్ట్ చేస్తున్నట్టు మోడీ గారు చెప్పాక కూడా ఇండియాతో ఇరాన్ ఫ్రెండ్ గా ఎలా ఉంది? ఇరాన్ యుఎస్ స్ట్రేట్ ఆఫ్ హోర్ముజ్ రూట్ అంతా బ్లాక్ చేసిన ఇరాన్ మన ఇండియన్ ఆయిల్ షిప్స్ ని మాత్రమే ఎందుకు అలౌ చేసింది? కొంచెం డీప్ గా వెళ్తే February 2026 మిడిల్ ఈస్ట్ లో టెన్షన్ పీక్ లో ఉంది. స్ట్రేట్ ఆఫ్ హోర్ముజ్ ఆల్మోస్ట్ క్లోజ్ అయింది. ఇది వరల్డ్ కి బిగ్గెస్ట్ ఆయిల్ చోక్ పాయింట్. గ్లోబల్ ఆయిల్ సప్లైలో నియర్లీ 20% ఆయిల్ ఈ నారో సీ ద్వారా వెళ్తుంది. కానీ ఇంట్రెస్టింగ్ థింగ్ ఏంటంటే అన్ని షిప్స్ స్టాప్ అయినా కూడా కొన్ని ఇండియన్ షిప్స్ కి మాత్రమే ఇరాన్ సేఫ్ పాసేజ్ అలౌ చేసింది. దీనికి ఆన్సర్ సింపుల్ కాదు, ఇది జియో పాలిటిక్స్. వీటిని కొన్ని పార్ట్స్ గా డివైడ్ చేసి మాట్లాడుకుందాం. పార్ట్ 1, ఇండియా అండ్ ఇజ్రాయెల్ రిలేషన్. ఫస్ట్ ఇజ్రాయెల్ గురించి మాట్లాడుకుందాం. ఇజ్రాయెల్ ఇండియాకి చాలా ఇంపార్టెంట్ డిఫెన్స్ పార్ట్నర్. మిసైల్స్, డ్రోన్స్, రాడార్ సిస్టమ్, సర్విలియన్స్ టెక్నాలజీ, ఇలా చాలా మిలిటరీ ఎక్విప్మెంట్ ఇండియా ఇజ్రాయెల్ నుండి కొనుక్కుంటుంది. కార్గిల్ వార్ టైంలో కూడా ఇజ్రాయెల్ ఇండియాకి అర్జెంట్ వెపన్స్ సప్లై చేసింది. కాబట్టి టెర్రరిజం ఇష్యూలో ఇండియా ఇజ్రాయెల్ కి సపోర్ట్ ఇవ్వడం కొత్త కాదు. హమాస్ October 7 తర్వాత ఇండియా డైరెక్ట్ గా టెర్రరిజం ని తీవ్రంగా ఖండించింది. ఇజ్రాయెల్ కి సపోర్ట్ డిక్లేర్ చేసింది. కానీ స్టోరీలో సెకండ్ సైడ్ కూడా ఉంది. పార్ట్ 2, ఇండియా అండ్ ఇరాన్ రిలేషన్. ఇరాన్ కూడా ఇండియాకి ఈక్వల్లీ ఇంపార్టెంట్ కంట్రీ. ఇండియాకి ఆయిల్ సప్లైలో మిడిల్ ఈస్ట్ మేజర్ రోల్ ప్లే చేస్తుంది. ఇరాన్ హిస్టరికల్లీ ఇండియాకి ఆయిల్ సప్లయర్. ఇంకా ఇంపార్టెంట్ ప్రాజెక్ట్ ఏంటంటే చబహార్ పోర్ట్. ఇది ఇండియాకి పాకిస్తాన్ ను పక్కన పెట్టడం చేసి ఇరాన్ లో ఉన్న ఈ పోర్ట్ ని ఇండియా డెవలప్ చేస్తుంది. సో ఇండియాకి ఇరాన్తో ట్రేడ్, ఎనర్జీ, కనెక్టివిటీ ఇంట్రెస్ట్ ఉన్నాయి. పార్ట్ 3, వై ఇరాన్ స్టిల్ కాల్స్ ఇండియా ఏ ఫ్రెండ్. ఇరాన్కి తెలుసు ఇండియా సిచ్యువేషన్ ఏంటి అని. ఇండియా డైరెక్ట్గా ఇరాన్ అగైనెస్ట్ వార్లో పార్టిసిపేట్ చేయట్లేదు. ఇండియా శాంక్షన్స్ ఫాలో చేసి కూడా ఇరాన్తో డిప్లొమాటిక్ రిలేషన్ బ్రేక్ చేయలేదు. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్, ఇండియా వరల్డ్లో బిగ్గెస్ట్ ఆయిల్ ఇంపోర్టర్లో ఒకటి. కాబట్టి ఇరాన్కి ఇండియా కస్టమర్గా ఇంపార్టెంట్. అందుకే ఇరాన్ అఫీషియల్స్ ఓపెన్లీ చెప్పారు ఇండియా ఈజ్ అవర్ ఫ్రెండ్ అని. పార్ట్ 4, స్ట్రేట్ ఆఫ్ హోర్ముజ్ సిచ్యువేషన్. వార్ టెన్షన్ స్టార్ట్ అయ్యాక స్ట్రేట్ ఆఫ్ హోర్ముజ్లో షిప్స్ మూవ్మెంట్ ఆల్మోస్ట్ స్టాప్ అయింది. కానీ రిపోర్ట్స్ ప్రకారం కొన్ని ఇండియన్ ఫ్లాగెడ్ షిప్స్కి ఇరాన్ సేఫ్ ప్యాసేజ్ అలౌ చేసింది. ఎగ్జాంపుల్గా ఎల్పిజి ట్యాంకర్స్ ఇండియన్ డైరెక్షన్లో సేఫ్గా పాస్ అయ్యాయి. సో సింపుల్గా చెప్పాలంటే ఇండియా ఇజ్రాయెల్కి సపోర్ట్ ఇచ్చింది. ఇండియా ఇరాన్తో ఫ్రెండ్షిప్ మెయింటైన్ చేస్తుంది. ఇది వ్యతిరేకంలో కనిపించిన జియో పాలిటిక్స్లో ఇది కామన్ స్ట్రాటజీ. బికాజ్ ఇంటర్నేషనల్ పాలిటిక్స్లో పర్మనెంట్ ఫ్రెండ్స్ ఉండరు, పర్మనెంట్ ఎనిమీస్ కూడా ఉండరు, పర్మనెంట్ ఇంట్రెస్ట్ మాత్రమే ఉంటాయి. వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.